సో గురుగారు ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకి ఏలినాటి శని ఉంది, హ్మ్. నడుస్తుంది ఇప్పుడు వాళ్ళకి. హ్మ్. సో మరి ఇప్పుడు ఈ గోచారంలో మార్పు వల్ల హ్మ్. వాళ్ళకి ఏమన్నా హ్మ్. మార్పులు ఉందా లైఫ్లో? తప్పకుండా ఉంది మార్పు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంటు ఏలినాటి శని బాగా నడుస్తున్న రాశి ఏదయ్యా అంటే కుంభరాశి ఒకటుంది. మీనరాశి ఒకటుంది. ఓకే. మేషరాశి కూడా ఒకటుంది. ఓకే. అయితే ఇప్పుడు లగ్నంలో శని నడుస్తుంది. మీనరాశి వాళ్ళకి నడుస్తుంది. మీనరాశి వాళ్ళు గత 2.5 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉమ్, ఇప్పుడు ఇంకా ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఉమ్, వీళ్ళకి ఏలినాటి శనిలో ఉన్న ఉపశమనం ఏంటంటే, గురుగ్రహం ఎప్పుడైతే జూన్ 2వ తారీఖున కర్కాటకంలోకి ఉచ్చ స్థితికొస్తుందో, ఓకే. అప్పుడు లగ్నాత్తు ఏమవుతుందంటే, గురువు యొక్క లగ్నాత్తు కూడా ఓకే. పంచమ దృష్టి మీనరాశి వాళ్ళ మీద పడుతుంది. పడటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు చాలా మీనరాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. మానసికంగా, అనారోగ్యపరంగా అనేక రకాలుగా. ఒకటనే ఏం లేదండి. చాలా ఇబ్బందులు ఉంటవి. ఉన్నప్పటికీ కూడా ఈ గురువు ఒక 1 ఇయర్ పాటు, సంవత్సరం పాటు వాళ్ళకి మంచి యోగాన్ని కల్పిస్తాడు. అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. కాబట్టి మీనరాశి వాళ్ళు దీని నుంచి తప్పించుకున్నట్టు. రైట్. ఈ సొంతింటి కలగనే వాళ్ళ పరిస్థితి గురించి ఏ హ్మ్. రాష్ట్రాల వారికి హ్మ్. అనుకూలంగా వస్తుంది ఇప్పుడు చెప్తారా? వాటిలలోనే చెప్తారా? ఆ! యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి చతుర్థంలో ఓకే. రేపు కర్కాటకంలోకి గురువు వచ్చినప్పుడు చతుర్థ స్థానం అనగా కుటుంబము, ఓకే. సొంత ఇల్లు, ఓకే. వాళ్ళ తల్లిదండ్రులు ఆ! ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. వాళ్ళకి ఆ! సొంతింటికి సంబంధించిన ప్రయత్నాలు విశేషంగా చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా యోగిస్తున్నవి. అలాగే తులారాశికి కూడా తులారాశికి కూడా హ్మ్. సొంతింటి కల బ్రహ్మాండంగా నెరవేరుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి నెరవేరుతుంది. హ్మ్. కర్కటక రాశి వాళ్ళకి నెరవేరుతుంది. మకర రాశి వాళ్ళకి ఇంకా విశేషంగా ఆ! నెరవేరుతుంది. ఏంటి గురుగారు? కర్కాటకము, ఆ! మకర రాశి వాళ్ళకి విశేషంగా చాలా ఉంటుంది. విశేషమైన ఫలితాలున్నాయని, యోగాలు పట్టబోతుందని గూడా జెప్పారు. ఏంటి ఎందుకు మకర రాశి వాళ్ళకి అంత యోగాలేంటి? ఎందుకంటే ఇప్పుడు మీరు గమనిస్తే మొన్నటి వరకు మార్చి వరకు 2025 మార్చి వరకు కూడా వాళ్ళకి ఏలినాటి శని నడిచింది. హ్మ్. దాదాపుగా ఈ మకర రాశికి ఏలినాటి శని అంటే దాదాపు అందరికి 7 ½ ఇయర్ ఉంటే వీళ్ళకి ఇంకొక సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. అతిగా అబ్బా! ఉంటుందన్నమాట. ఆ! ఎందుకంటే అది జన్మరాశి శనిది కాబట్టి ఆహా! స్వతహాగా. కాబట్టి ఇది ఇప్పుడు వదిలింది. 1 ఇయర్ అయిపోయింది మనకి ఓకే. శని. ఓకే. కానీ శని ఏమయ్యాడు? మకర రాశి వాళ్ళకి ధనాధిపతి అయ్యాడు. ఓహ్! లగ్నానికి మకర రాశి లగ్నానికి ధనాధిపతి అయ్యాడు. ఓకే. ధనాధిపతి మూడో ఇంట్లో విశేషమైన కారకుడు. శుభగ్రహాలు మూడో ఇళ్లల్లోనూ, ఆరో ఇళ్లల్లోనూ ఉండకూడదు. ఓకే. పాపగ్రహాలు మూడో ఇళ్లల్లో ఉంటే తృతీయము గాని, అష్టమం యందు కాను ఉన్నా, షష్టమం యందున్నా కొంచెం యోగాన్ని ఇస్తూ ఉంటారు. ఓకే. అలాగా ఇప్పుడు శని ధనాధిపతి అయ్యి మకర రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. అలాగే గురువు మిథునం నుంచి కర్కాటకంలోకొచ్చి అంశయోగంతో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఓకే. ఉచ్చ స్థితిలో ఉండి డైరెక్ట్‌గా సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే మకర రాశిని చూస్తూ ఉన్నాడు. హ్మ్. అందుకని వాళ్ళకి విశేషమైన భాగ్యం, భోగం కలుగుతుంది. హ్మ్. ఇందులో ఇంకా చెప్పాలంటే పెళ్ళిళ్ళకి సంబంధించినవి గానీ, కొత్త కొత్త బిజినెస్‌లు చేసేవాళ్ళు గానీ, మకర రాశి వాళ్ళకి విశేషంగా ఉపయోగపడుతున్నవి. ఓహ్! విశేషాలున్నవి. అట్లాగే కర్కాటక రాశి వాళ్ళకి గూడా ఉచ్చస్థితి ఇగ హంసయోగంతో వాళ్ళు కలిగిన గూడా గురువున్నాడు పట్టిందల్లా గాబట్టి బంగారమేనా వాళ్ళు గూడా? ఆల్‌మోస్ట్ ఆల్. ఓహ్! అంటే ఇది ఒకటండి కర్కాటక రాశి. ఆ! మీరు ఒకటే ఇది 35% వరకు మనం తీసుకోవచ్చండి దీన్ని. హ్మ్. ఎప్పుడైనా సరే ఒక 35% తర్వాత ఏందంటే మళ్ళా జన్మ జాతకం గూడా దీనికి మేళవించబడి ఉంటుంది. ఓకే. ఒకే దృష్టితో కాకుండా వాళ్ళ జన్మ జాతకంలో ఏ దశలు నడుస్తున్నాయి, ఏ మహర్దశలు నడుస్తున్నాయి, ఏ విదశలు, ఏ సూక్ష్మ దశలు నడుస్తున్నాయి, హ్మ్. ఇవి కూడా మనం ఒకసారి చెక్ చేపించుకోవడం అనేది మనకది ఎంతవరకు ఉపయోగపడుతుంది అవునా? అనేది చాలా ఇంపార్టెంట్. ఓహ్! ఎందుకంటే ఒక్క గోచారాన్ని ఎప్పుడు బేస్ చేసుకోకండి మీరు. అచ్చచ్చా! ఎందుకు ఓకే. బేస్ చేసుకోవద్దంటున్నాను, దానికి ఉన్న వ్యవధి 35% మాత్రమే. ఓకే. మిగతాది 65 ఏందంటే మన జన్మ జాతకం ఉంటుంది. లేదనుకోండి అందరూ అదేలే. బాగుపడిపోతారు. అంతే గదా! గోచార రీత్యా అందరూ అంతే గదా! బాగుపడిపోతారుగా. ఇంక లగ్నాలెందుకు, అంతే గదా! నక్షత్రాలు, ఆ! లగ్నాధిపతులు, గ్రహదశలు, యోగ దశలెందుకు? రైట్. రైట్. అలాగే గురుగారు ఈ గ్రహణాల ఎఫెక్ట్ గూడా రాశుల వారీగా ఉంటుందా? పలానా రాశి వాళ్ళకి ఎక్కువ అయితే ప్రభావం. లక్కీ ఏంటంటే ఇప్పుడు మనకి పరాభవ నామ సంవత్సరంలో ఏ గ్రహణాలు లేవు. హమ్మయ్య! శుభం. ఉన్నాయి గానీ అవతల ఎక్కడో ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో ఉన్నాయి. ఈ ఓకే. సంవత్సరం మనం ఊపిరి పీల్చుకోవచ్చు. ఓహ్! 25లో వచ్చినన్ని గ్రహణాలు గాని, షష్టగ్రహ కూటాలు గాని, ఈ కూటమిలు కూడా చాలా వరకు తక్కువనే. గ్రహణాలైతే అసలు లేవు. ఓహో! సూపర్. రైట్ గురుగారు. యాక్చువల్‌గా ఉగాది అంటేనే రాశి ఫలితాలు, అవమానాలు, రాజయోగాలు, ఆ! ఆదాయాలు, వ్యవాయాలు లెక్కేసుకుంటుంటారు మన రైతులు గాని, అన్ని వర్గాల ప్రజలు.
సో మీ నోటి నుంచి ఆ రాశి ఫలాలు విందామని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మనం మేషం నుంచి మొదలుపెట్టి మీనం వరకు ఇక రాశి ఫలితాలు ప్రారంభిస్తే రాశి ఫలితాలు చర్చించుకుందామంటారా? యెస్. ముందుగా మేష రాశి. ఓకే. ఈ సంవత్సరం మనకి రాజు అయ్యారు అంటే గురువు మనకి రాజుగా వచ్చాడు. అవును. గురువు. కాబట్టి ఈ గురువు రావటం ఒక మంచి విశేషం. అన్ని లగ్నాలకు కానీ, అన్ని రాసులకు గాని కూడా గురువు శుభగ్రహం కాబట్టి కొంత యోగదాయకంగా ఉంది. ఓకే. ఫస్ట్ మనం ప్రథమంగా చూసుకుంటే ఇప్పుడు మేషరాశి గురించి మనం చెప్పుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఓకే. వ్యయం 5, ఓహ్! సూపర్. రాజ్యపూజ్యం 2, ఓకే. అవమానం 4, ఓకే. ఆ! రాశి అధిపతి కుజుడయ్యాడు, అంగారకుడయ్యాడు. ఓకే. ఓకే. అదృష్ట రంగు వచ్చేసి వీళ్ళకి ఎరుపు, పసుపు ఈ ఓహో! వర్ణాలు ధరించడం ఎక్కడైనా సరే ధరిస్తున్నప్పుడు అవి ఉండటం అనేది చాలా శ్రేయస్కరం. అలాగే అదృష్ట సంఖ్యలు వచ్చేసి 9, 1, 3 అంటే ఈ రోజులలో 9 టోటల్ చేసినప్పుడు 9 రావాలి, 1 రావాలి, 3 రావాలి. అచ్చా! ఇలా అవి చూసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. తర్వాత మేషరాశి వారికి ఈ సంవత్సరం మనకి గోచార ఫలితాల్లో విశేషంగా శని యొక్క హ్మ్. శని యొక్క ఫలితం చెప్పాలంటే ఆయన ఏలినాటి శనిలో ఉన్నాడు మేషరాశి వాళ్ళకి. ఓకే. అయినప్పటికీ కూడా శని మీకు అక్కడ ఉన్నప్పటికీ కూడా కర్కాటకానికి గురువు రావడం ద్వారా ఉచ్చ స్థితిని పొందడం ద్వారా మేషరాశికి ఏమవుతుందంటే 4వ ఇల్లు అవుతుంది గురువు ఉచ్చ స్థితి. ఓకే. ఓకే. ఇది గృహము యందు శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఉంది. ఓహ్! సూపర్. సొంత ఇల్లులు కట్టుకునేదానికి అవకాశం ఉంది. తర్వాత తల్లిదండ్రులతో సఖ్యతగా మెలిగేదానికి అవకాశం ఉంది. ఇలా అనేక రకాలుగా మేషరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ లాభంలో వాళ్ళకి చూసుకుంటే మనకి రాహు ఉన్నాడు మేషరాశి వాళ్ళకి కూడా. రేపు ఓకే. డిసెంబర్ వరకు కూడా ఉన్నాడు. ఓహ్! లాభంలో రాహు ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి స్పెక్యులేషన్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, ఇంట్రాడే ట్రేడింగ్ కావచ్చు, ఇలాంటివి కూడా కొంతవరకు వర్కౌట్ లాభిస్తాయా? అయ్యేదానికి లాభిస్తున్నవి. సూపర్. అలాగే మనకి వ్యయంలో ఉన్న శని ఏం చేస్తాడు? ఏలినాటి శని అసలే వేలినాటి శని, వ్యయంలో ఉన్న శని ఏం చేస్తాడంటే కొంత అనారోగ్యాన్ని అందిస్తాడు. అట్లాగే విపరీతమైన ఖర్చులు, మనం ఎక్స్‌పెక్ట్ చేయని ఖర్చులు కూడా ఈ టైంలో మనకి ఉంటవి. కాబట్టి ఓకే. చాలా జాగ్రత్త వహించడం మంచిది. వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటది గురుగారు? ఓకే. ఈళ్ళ యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే, ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు ఒక పాఠం లాంటిది. హ్మ్. ఎందుకంటే ఒకవైపు ఏలినాటి శని వల్ల కుటుంబ అవసరాలకు, ప్రయాణాలకు లేదా శుభకార్యాలకు మీ ఊహకు మించి ఖర్చులవుతాయి. అదొకటి మనం గమనించాలి. ఓకే. అలాగే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 11వ ఇంట ఉన్న రాహువు ఆ ఖర్చులకు తగిన ధనాన్ని మీకు ఏదో ఒక రూపంలో సమకూరుస్తాడు. ఓహో! అందులో సందేహం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 31 నుండి ఓకే జనవరి 25 వరకు గురువు 5వ ఇంట సంచరిస్తాడు. హ్మ్. ఇప్పుడు 4వ ఇంటే కాకుండా అప్పుడు 5వ ఇంట కూడా సంచరిస్తాడు. ఆ కాలంలో మీకు ఆర్థికంగా సువర్ణ కాలం అని చెప్పాలి. ఓహో! ఓకే. హ్మ్. ఈ సమయంలో పాత బాకీలు వసూలు కావడం కావచ్చు, లేదా షేర్ మార్కెట్‌కి సంబంధించింది కావచ్చు, స్థిరాస్తి అమ్మకాల ద్వారా లాభాలు రావడం కావచ్చు. ఇలాంటి విశేషమైన యోగాలు ఈ మేషరాశి వారికి ఉన్నవి. సూపర్. వీళ్ళకి కొన్ని మనం నిత్యం చేసుకోవాల్సిన శాంతులు ఏమన్నా ఉంటే ఈ సంవత్సరం మొత్తం అవి కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. ఓకే. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి యెస్. శని ప్రభావం ఉన్నందున ప్రతి శనివారము శివాలయ దర్శనం చాలా చాలా ముఖ్యము. అలాగే నువ్వులతో చేసిన దీపారాధన, ఓకే, నువ్వుల నూనెతో చేసిన దీపారాధన విశేషంగా వీళ్ళకి మేలు చేస్తుంది. అట్లాగే ప్రతి మంగళవారము, శనివారము హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా వీళ్ళకి శుభం జరిగేదానికి గొప్ప అవకాశం ఉంది. సూపర్. కాబట్టి గురువు యొక్క ఇప్పుడు కర్కాటకంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి ఈ గురువు కూడా వీళ్ళకి విశేషంగా యోగించాలంటే దత్తాత్రేయ క్షేత్రాలు దర్శనం చేయటం మంచిది. ఓహో! ఓకే. తర్వాత వీళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సప్తాహం చేస్తూ ఉంటారు. హ్మ్. ఓకే. ఈ గురువుకు సంబంధించి దత్తాత్రేయ అది చేయటం చాలా విశేషం. అచ్చా! చాలా విశేషం. ఎందుకంటే గురుగ్రహానికి బలం వస్తుంది. ఓకే. ఈ బలం ద్వారా ఏంటంటే మిగతా రాసుల్లో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే గ్రహస్థితులు అవి తొలగిపోతున్నవి. హ్మ్. కాబట్టి టోటల్‌గా చెప్పాలంటే మేషరాశి వారి జాతకం చాలా బాగుంది.